హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో టుడే క్లాస్లో మనము మన ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ డ్యామ్స్ గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాము. సో అది ఏ రివర్ మీద కన్స్ట్రక్షన్ చేసినారు అండ్ ఆ లొకేషన్ ఏంటి, సో ప్రతి ఒక్కరి మనం ఇన్ డీటెయిల్గా అయితే చూద్దాము. సో ఎన్టీపీసీ ఎగ్జామ్ స్పెషల్లీ ఇప్పుడు ఎవరు రాస్తున్నారో వాళ్ళకి వెరీ వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది స్టాటిక్ జీకే చేంజ్ అవ్వదుమా, పక్కాగా 2 మార్క్స్ అయితే మనతో ఉన్నట్టే. సో బ్యాంక్ కావచ్చు, స్టాఫ్ సెలెక్షన్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఇది వెరీ యూస్ఫుల్. సో మనం లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితేమో కొన్ని ఇంపార్టెంట్ డ్యామ్స్ అయితే చూద్దాం. టాలెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్. సో టాలెస్ట్ ఎత్తైనది, సో వరల్డ్లో ఎత్తైనది ఏందమ్మా మనకి జింగ్పింగ్ డ్యామ్ మా. సో జింగ్పింగ్ డ్యామ్ ఎక్కడ ఉంది మనకి చైనాలో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాంగెస్ట్ డ్యామ్ అంటే పొడవైనది. సో పొడవైన డ్యామ్ ఇన్ ద వరల్డ్ మనకి ఎక్కడ ఉందమ్మా త్రీ జార్జ్ డ్యామ్. ఇది కూడా చైనాలోనే ఉంది. సో చైనాలోనే మనకి ఎత్తైనది ఉంది, పొడవైనది ఉంది, జింగ్పింగ్ డ్యామ్ అండ్ త్రీ జార్జ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండియాలో, సో ఇండియాలో లాంగెస్ట్ డ్యామ్ వచ్చేసి మనకి హిరాకుడ్ డ్యామ్. సో హిరాకుడ్ డ్యామ్ ఎక్కడుంది మనకి, ఏ నది మీద ఉంది మనకి, మహానది. సో మహానది మీద హిరాకుడ్ డ్యామ్ని కట్టారనమాట. సో అది ఎక్కడుంది ఏ ప్లేస్, ఒడిస్సా. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ డ్యామ్, సో మనకి తెహ్రీ డ్యామ్. సో తెహ్రీ డ్యామ్ మనకి ఎక్కడుంది భగీరథి. సో భగీరథి నది మీద తెహ్రీ డ్యామ్ ఉంది, అది ఉత్తరాఖండ్లో ఉంది ఓకేనా. ఫైన్. నెక్స్ట్ హైయెస్ట్ స్ట్రెయింట్ గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ అంటారు కదా, గ్రావిటీ. సో అలాంటి డ్యామ్ ఎక్కడ ఉంది ఇండియాలో మనకి. సో ఏది మనకి అంటే భాక్రా డ్యామ్. సో అది ఎక్కడుంది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఇది 5 అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్, మనకి గుర్తుండిపోవాలి. ఫస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్ ఏదిమా. సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుందా మీకు, కలనై డ్యామ్. ఓకేనా. సో ఇది కలనై డ్యామ్. సో ఎవరు కట్టించిండేది, చోళులమా. చూడండి ఎప్పుడు 2nd సెంచురీలో కట్టించారు. సో ఏ రివర్ మీద, కావేరీ రివర్ మీద. ఇది ఎక్కడుంది తిరుచినపల్లి, తమిళనాడులో ఉంది. ఓకేనా. సో కలనై డ్యామ్ ఫస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ప్రొవైడ్ చేసే ప్రతి డ్యాము వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఒక్కొక్కటిగా చూద్దాం ఇప్పుడు. సో స్టేట్ వైడ్గా చూద్దాం. ఫస్ట్ గుజరాత్. సో గుజరాత్ లొకేషన్లో మనకి ఏది ఉంది, సర్దార్ సరోవర్ డ్యామ్ ఉంది, ఉకాయి డ్యామ్ ఉంది. ఓకేనా. సో సర్దార్ సరోవర్ డ్యామ్ మనకి నర్మదా రివర్ మీద ఉంది సో ఇంకొక సర్దార్ సరోవర్ డ్యామ్ అంటే మనకి ఇంకోటి గుర్తు రావాలి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా ఉంది సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర. ఎంత దాని ఎత్తు 182 మీటర్స్. ఆర్కిటెక్చర్ కూడా అడుగుతారనమాట. సో దాని రామ్ వి సతూర్. ఓకేనా. సో లాస్ట్ ఒక 2 months బ్యాక్ CHSL ఎగ్జామ్లో అడిగారు. సో సర్దార్ సరోవర్ డ్యామ్ గురించి 3 bits అడిగారు అనమాట, ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్కటి లైక్. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనకి ఉకాయ్ డ్యాము తప్తి రివర్ మీద ఉంది. ఓకేనా. ఇది కూడా గుజరాత్. సో నెక్స్ట్ మనం మహారాష్ట్రలో ఉన్నది ఒక డ్యామ్. సో వెరీ ఇంపార్టెంట్ డ్యాము కోయినా డ్యామ్. ఓకేనా. సో మహారాష్ట్రలో ఒకే డ్యామ్ ఉంది, అంటే మనకి ఇంపార్టెంట్ ఒక డ్యాము కోయినా డ్యామ్. ఓకేనా. సో ఇది కోయినా రివర్ మీద ఉంది, కోయినా డ్యామ్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే JNK, జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో చినాబ్ నది ఉంది సో మనకు ఇండస్ వ్యాలీ చూసిండమ్మా. సో ఇండస్ రివర్స్ గురించి. సో ఇండస్ ట్రిబ్యూటరీస్ అనమాట. సో ఇండస్కి 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, 5 rivers ఉన్నాయన్నమాట. సో అవేంటి అంటే చినాబ్ ఒకటి, ఝేలం ఒకటి, బెయిస్ ఒకటి, రవి ఒకటి, ఇంకొకటి సట్లెజ్. సో ఈ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 ఫ్లోయింగ్స్ కూడా మనకు తెలియాలి, మ్యాప్లో ఎక్కడెక్కడ ఫ్లో అవుతున్నాయి. వీటి మీద ఉన్న మ్యాక్సిమం 80% వీటి నుంచి అడుగుతుంటారు ఎక్కువ. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో చినాబ్ నది ఉంది, ఒకటేమో బగ్లిహార్ డ్యామ్ ఉంది, ఇంకొకటి సలాల్ డ్యామ్ ఉంది. సో సలాల్ డ్యామ్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతున్నారు. చినాబ్ నది మీద ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇంకొకటి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ చూస్తే ఝేలం. సో ఝేలం మీద ఉరీ డ్యామ్ ఉంది ఓకేనా, ఉరీ డ్యామ్. ఫైన్. ఇది ఉకాయ్ డ్యామ్ ఇది ఉకాయ్ డ్యామ్, ఇది ఉరీ డ్యామ్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా. ఇది తప్తి మీద ఉంది, ఇది ఝేలం ఉంది, ఇది గుజరాత్, ఇది JNK. సో ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పోంగ్ డ్యామ్. సో ఇది కూడా చాలాసార్లు అడిగారు. పోంగ్ డ్యామ్ బేస్ రివర్ మీద ఉంది, హిమాచల్ ప్రదేశ్. రవి రివర్ మీద మనకి చమేరల్ డ్యామ్ ఉంది. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ మనము ఏపీ అండ్ తెలంగాణ. సో బోత్ కాంబినేషన్. సో కృష్ణా రివర్ ఫ్లో అవుతుంది. సో కృష్ణా రివర్ మీద ఒకటి నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, ఇంకొకటి శ్రీశైలం డ్యామ్ ఉంది. సో మోస్ట్లీ చాలామంది వినుంటారు నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్. మనకి 2 కృష్ణా రివర్ మీద కట్టారనమాట. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనము మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ చూసుకున్నట్లయితే మనకి గాంధీ సాగర్ డ్యామ్ ఉంది, ఇందిరా సాగర్ డ్యామ్ ఉంది. సో ఒకటి చంబల్ రివర్ మీద, ఇంకొకటి నర్మదా. సో ఇందిరాగాంధీ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఇందిరాగాంధీ మధ్యప్రదేశ్. ఓకేనా. సో ఒకటి చంబల్, ఇంకొకటి నర్మదా రివర్ మీద కట్టారు. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం ఒడిస్సాలో చూసుకున్నట్లే ఇంపార్టెంట్ డ్యామ్ ఒకటి ఉందన్నమాట, ఇంద్రావతి రివర్ మీద ఇంద్రావతి డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసినారు. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవడం, ఎందుకంటే రివర్ నేమే డ్యామ్కి పెట్టేశారనమాట. ఫైన్. నెక్స్ట్ మనం పంజాబ్లో చూసుకున్నట్లయితే రవి రివర్ ఉంది సో
సో పంజాబ్లో రవి రివర్ మీద రంజిత్ సాగర్ డ్యామ్, ఓకేనా. సో రవి రివర్ మీద రంజిత్ సాగర్ డ్యామ్ పంజాబ్లో కన్స్ట్రక్ట్ చేసినారు. నెక్స్ట్ మనం అనదర్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే సో రాజస్థాన్, సో రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్, ఓకేనా. సో రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ రాజస్థాన్లో ఉంది. ఏ నది మీద ఉంది మనకి? చంబల్, ఓకేనా. సో చంబల్ నది మీద. ఫైన్. జార్ఖండ్ సో జార్ఖండ్లో దామోదర్ రివర్స్, ఒకటి పంచెత్ డ్యామ్ ఉంది, ఒకటి తెనుఘట్ డ్యామ్ ఉంది. సో రెండు దామోదర్ రివర్ మీదే. సో జార్ఖండ్ లొకేషన్. ఫైన్. నెక్స్ట్ మనం కర్ణాటకలో చూసుకున్నట్లయితే 3 ఇంపార్టెంట్ డ్యామ్స్ సో అవేవేవి? ఆల్మట్టి డ్యామ్, కృష్ణరాజసాగర్, తుంగభద్ర. సో తుంగభద్ర అనేది తుంగభద్ర రివర్ మీద ఉంది. సో కృష్ణరాజసాగర్ కావేరి. సో కావేరి అనేది మనకి కర్ణాటకలో ఫ్లో అవుతుంది, మరి తమిళనాడులో కూడా. స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే అదే కలనై డ్యామ్. సో కలనై డ్యామ్ మనకి కావేరి నది మీద ఉంది, తమిళనాడు, ఓకేనా. ఫైన్. నెక్స్ట్ ఇది అల్మట్టి డ్యామ్ చూసుకున్నట్లయితే మనకి కృష్ణా రివర్ మీద. ఫైన్. సో కృష్ణా రివర్ మీద ఇప్పటికీ 3 వచ్చాయి చూడండి. ఇది ఏపీ తెలంగాణలో, ఒకటి శ్రీశైలం, ఇంకొకటి నాగార్జున సాగర్, ఇంకోటి అల్మట్టి. సో అల్మట్టి అనేది మన కర్ణాటక. ఫైన్. నెక్స్ట్ మనం కేరళ చూసుకున్నట్లయితే పెరియర్ రివర్ మీద ఉంది ఒకటి ఇదుక్కి డ్యాము, నెక్స్ట్ ముల్ల పెరియర్ డ్యామ్, ఓకేనా. సో బీహార్లో చూసుకున్నట్లయితే 1 ఇంపార్టెంట్ డ్యామ్ ఉంది ఒకటి నాగి రివర్ మీద. సో నాగి రివర్ మీద ఏది? నాగి డ్యామ్, ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డ్యామ్స్ చూసుకున్నట్లయితే మనకి సిక్కింలో ఒకటి ఉంది సో రంగీత్ రివర్ మీద రంగీత్ డ్యామ్. సో ఇలా ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకో, రివర్ నేమ్ డ్యామ్కి పెడితే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంద్రావతి డ్యామ్, నాగి డ్యామ్ అండ్ రంగీత్ డ్యామ్. ఫైన్. సో నెక్స్ట్ మనం తమిళనాడులో చూసుకున్నట్లయితే 2 ఇంపార్టెంట్ డ్యామ్స్ ఉన్నాయి ఒకటి లోయర్ భవానీ, నెక్స్ట్ మెత్తూర్ డ్యామ్. సో లోయర్ భవానీ రివర్ మీద ఉంది. మెత్తూర్ డ్యామ్ మనకి కావేరి, ఓకేనా. సో మెత్తూర్ డ్యామ్, సో కావేరి లేదా మెత్తూర్ డ్యామ్ ఉంది. ఇంకొకటి మనం ఫస్ట్ చూసుకున్నది కలనై డ్యామ్. సో కలనై అనేది వెరీ ఇంపార్టెంట్ ఓల్డెస్ట్ డ్యామ్ అండ్ ఫస్ట్ ఇండియాలో కన్స్ట్రక్ట్ చేసింది కాబట్టి ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో. సో ఉత్తరప్రదేశ్లో ఏదమ్మా? రిహాద్. సో రిహాంద్ రివర్ మీద రిహాంద్ డ్యామ్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో చూసుకున్నట్లయితే మనకు 2 ఇంపార్టెంట్ డ్యామ్స్ ఒకటి రామ్ గంగా, ఇంకొకటి కోటేశ్వర్, ఓకేనా. సో రామ్ గంగా మనకి రామ్ గంగా రివర్ మీద ఉంది. ఇంకో కోటేశ్వర్ వచ్చేసి మనకి భగీరథి. సో భగీరథి మీద ఇంకొక డ్యామ్ కూడా చెప్పాను, తెహ్రీ డ్యామ్, ఓకేనా. సో తెహ్రీ డ్యామ్ కూడా ఉంది ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం లాస్ట్ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ చాలామంది స్కిప్ చేస్తుంటారు. అక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ డ్యామ్ అనేది ఉంది అది కంగ్సబాటి డ్యామ్. అదే రివర్ మీద? కంగ్సబాటి రివర్ మీద ఉంది, ఓకేనా. సో ఇవే మా మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్స్. మనకి ఒక క్విక్ రివిజన్ లాగా చెప్పేశాను. ఈ పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది డెఫినెట్లీ ప్రతి ఒక్క దీంట్లో మెన్షన్ చేసిన ఎవ్రీథింగ్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, ఎందుకంటే ఇది స్టాటిక్ జీకే, చేంజ్ అవ్వదు ఓకేనా. సో వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.